హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు ఎవెన్యూ కేటగిరీలో కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. రోడ్ సైడ్ వెంచర్స్ ప్లాంటేషన్కి చాలా సూటబుల్ అయిన ప్లాంట్స్ ఇవి. మీకు ఇప్పుడు మర్రి చెట్లు చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, 30 బ్యాక్ సైజు మర్రి చెట్లు ఇవి. ట్రంక్ కూడా చాలా బాగుందండి. ఇది ఒకసారి హైట్ కూడా చూడండి. ఓడలు కూడా వచ్చినాయండి వీటికి, ఇలా చిన్న చిన్న ఓడలు. ట్రంక్ ఈ ప్లాంట్స్ అన్నీ అవే మర్రి చెట్లు. లీవ్స్ ఇలాగ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, షైన్ అవుతున్నాయి సన్ రైజెస్కి. లేత ఆకు మాటిది. ఇవి కూడా మన ఇండియన్ ట్రెడిషన్లో ఒక భాగం. చాలా ఎక్కువ సంవత్సరాలు బతికే మొక్క ఇది. కొన్ని వందల సంవత్సరాలు బతికుతుంది ఈ మొక్క. ఈ మొక్క కూడా చాలా స్పెషల్ మన ఇండియన్ కల్చర్లో. ఈ ప్లాంట్స్ అన్నీ అవి. ఇప్పుడు మీకు ఆఫ్రికన్ టులిప్ ట్రీ చూపిస్తాను. స్పటోడియా అంటారు దీన్ని. రోడ్ సైడ్ అది ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తారు. ఫ్లవరింగ్ వెరైటీ. ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బంచెస్గా ఉంటాయి ఆరెంజ్ కలర్లోని. మీకు ఫ్లవర్ కూడా స్క్రీన్పై ఇస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి ఆ ప్లాంట్స్ 30 బ్యాక్ సైజ్. ఇవి ఆఫ్రికన్ టులిప్ అంటారు. ఈ ప్లాంట్స్ అన్నీ అవే, చాలా హైట్ ఉన్నాయండి ఇవి. రోడ్ సైడ్ అది ఎక్కువగా ప్లాంటేషన్ చేసుకుంటారు. మీకు ఎక్కువగా లార్జ్ స్పేస్ ఉంటాయి కనుక ఈ ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాల్స్ అవి ఉంటాయి కదా, బౌండరీ వాల్స్. ఎక్కువ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ వాల్ సైడ్ సరౌండింగ్ ప్లేసెస్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. ఈ ట్రంక్ చూడండి ఒకసారి ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది ఉంది ట్రంక్ ఇది. ఇవన్నీ ఆ ప్లాంట్సే, స్పటోడియా ప్లాంట్స్ ఇవి. మీకు ఫ్లవర్ కూడా స్క్రీన్పై ఇస్తాను, చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్ కూడా. రోడ్ సైడ్ ఏది ఎక్కువగా చూడొచ్చు మీరు ఈ ప్లాంట్స్ని. ఇవన్నీ అవే ప్లాంట్స్. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. అది స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు ఇప్పుడు విల్లింగ్టోనియా ప్లాంట్ చూపిస్తాను. దీన్నే తెలుగులో ఆకాశ లిల్లీ అని కూడా అంటారు. ఎవెన్యూ కేటగిరీలోకి వస్తుంది. లేఅవుట్స్ కాటికి చాలా బాగుంటుంది. రోడ్ సైడ్ ప్లాంటేషన్కి ఈ ప్లాంట్ ట్రీ మాట పెద్దదవుతుంది. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇదే విల్లింగ్టోనియా ప్లాంట్. ట్రీ అవుతుంది అన్నమాట, చాలా పెద్దగా అవుతుంది ఇది. చూడండి, ఇది కూడా హైట్ చాలా ఎక్కువగానే ఉంది. ఈ ప్లాంట్స్ అన్నీ అవే 30 బ్యాక్ సైజులోని ఇవి. మీకు ఫ్లవర్ కూడా స్క్రీన్పై ఇస్తాను చూడండి. లిల్లీలా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి ఫ్లవర్స్ ఇవి. నేరోగా పెరుగుతుంది, షేడ్ అంతగా ఇవ్వదు కానీ నేరోగా పెరుగుతుంది ప్లాంట్. ఇవన్నీ ఆ ప్లాంట్సే. ట్రంక్ చూడండి ఒకసారి. ఇవన్నీ అవే. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్. అస్ స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.